అధికారం కోల్పోయిన అహంకారం తగ్గలేదు కేటీఆర్కి ఏమాత్రం. కొంతమంది బీఆర్ఎస్ సోగ్గా లీడర్లు కూడా వీళ్ళు చేసిన అప్పుల గురించి, వీళ్ళు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ గురించి, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించిన విధానాన్ని గురించి ఏ ఒక్క మీడియా సోదరుడు ప్రశ్నిస్తే ఇక వాళ్ళు దుష్మన్లు, వాళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళ ఛానళ్ళు తెలంగాణలో నడవద్దు అని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళకి డబ్బా కొడితే, వీళ్ళని జోకితే ఆ ఛానల్ మంచివి. అట్లా చేస్తే కదా వీళ్ళు 10 ఏళ్లలో టీవీ9, ఏబిఎన్ వీళ్ళని చేసిన దోపిడీ గురించి, వీళ్ళు చేసిన అరాచకాన్ని గురించి, వీళ్ళు తీసుకొస్తున్న లక్షల కోట్ల అప్పుల గురించి ప్రశ్నిస్తే ఈ సన్నాసులు ఏం చేశారు? టీవీ9 ఓనర్ తప్పించి వీళ్ళే మైవం రామేశ్వరరావు కట్టబెట్టి జోకించుకున్నారు, బాగా డబ్బా కొట్టించుకున్నారు. ఏబిఎన్ అయితే దాదాపు 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు తెలంగాణలో. వాళ్ళ చెప్పులు అరిగిపోయిన దాకా ఫామ్ హౌస్ల చుట్టూ తిరిగినా కనికరించలేదు ఈ సన్నాసులు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్ని అప్పులు తీసుకొస్తారు, తెలంగాణ బిడ్డలకు ఎంత ఖర్చు పెడతారు, చరిత్రాత్మక కట్టడాలు కూల్చినా సరే తెలంగాణలో అసలు ఎక్కడ డెవలప్ జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఏ రోజైనా ఒక మీడియా ఛానల్ వచ్చిందా? ఒక్కరోజన్నా చూసాం అలాంటి పరిస్థితులు మనం? ఏ రోజు చూడలేదు. ఎందుకంటే ప్రశ్నించిన గొంతుకల్ని నొక్కి పెట్టాలి, ప్రశ్నించిన మీడియా సోదరుల్ని కొనుగోలు చేసుకోవాలి. ఇదే కదా, ఎవడైనా గట్టిగా ప్రశ్నిస్తే వాడిని బ్యాన్ చేయాలని అడగకుండా చేయాలి. తెలంగాణలో ఒక దురహంకారం పరిపాలన చూసినాం మనం 10 ఏళ్ళు. పేడ్ యూట్యూబ్ ఛానల్ ఒక 100-200 ఛానళ్ళు ఉన్నాయి కేటీఆర్ పెట్టుకున్నాడు. అటువంటి ఛానళ్ళు పెట్టుకొని ప్రజాసామాన్య కూని చేస్తున్నాడు ఈ సన్నాసి. మళ్ళీ సిగ్గుదప్పిన మాటలు మాట్లాడతాడు.